ఇటుక మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మాజీ మంత్రి హరీష్ రావు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్వయం పాలన, అస్తిత్వం, మోకరిల్లడం, ఆత్మగౌరవమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఈ మాటలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా మిగిలిందని సెటైర్లు వేశారు. మీ చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రజలకు సొల్లు కబులు చెప్పడం హరీష్ రావు బంద్ చేయాలని ఎంపీ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. మళ్ళీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదోవ పట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్ లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా ప్రజాపాలన లేకుండా ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈ రోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నట్టు కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈ రోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చిర్రు. కాబట్టి ఇక ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది. ప్రజలకు ఈ రోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈ రోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచిరు తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టలే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు మీరు దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డారే? నీ కుటుంబమే బాగుపడ్డది. ఈ రోజు వచ్చి ఈ బోడి మాటలు, సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తున్నాం.